హరే కృష్ణ అందరికీ నా ప్రణామాలు. ఈ రోజు మనం ఒక వారం తర్వాత మళ్ళీ వచ్చాము ఇక్కడికి కలిసి బుక్ రీడింగ్ చేయడానికి. సో లెట్ us స్టార్ట్ విత్ మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి శ్రీ రాధే బృందావనేశ్వరి విషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. అంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి శ్రీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గోరత్విషే నమః. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది శ్రీ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో లాస్ట్ వీక్ ఎక్కడైతే మనము ఎండ్ చేసామో అక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అనగా కుటుంబ జీవితం ఖండించబడలేదు, కానీ ఎవరైతే ఆధ్యాత్మిక స్వరూపమును మరిచి భౌతిక వ్యవహారాలను చిక్కుకుంటారో వారు నష్టపోతారు. వారి జీవిత లక్ష్యం మరుగున పడుతుంది. నేను కోరికలను అదుపు లేను అనుకున్నప్పుడు అతడు వివాహమును చేసుకోవచ్చు, అట్లు అనుమతించబడినది. కానీ అవివాహిత సంబంధాలను పెట్టుకోకూడదు. పురుషుడు స్త్రీని కోరుకునినను, స్త్రీ పురుషుడిని కోరుకునినను వివాహం చేసుకొని కృష్ణ చైతన్యంలో ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించండి. సో కృష్ణ కాన్షియస్నెస్ లో, కృష్ణ చైతన్య మార్గంలో చెప్పట్లేదంటే అసలు మీరు పెళ్ళే చేసుకోకండి, మీరు కుటుంబమే చేసుకోకండి, మీరు సన్యాసం తీసుకోండి, భక్తి మాత్రమే చేయండి, ఇలా ఏం చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు? మీరు చెయ్యండి. ఒకవేళ నేను నా సెన్సెస్ ని నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, నేను నా ఇంద్రియాలను కంట్రోల్ చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఆ పురుషుడైనా స్త్రీ అయినా ఏం చేయొచ్చు? దే కెన్ గెట్ మ్యారీడ్. వాళ్ళు వివాహం చేసుకోవచ్చు అండ్ వాళ్ళు కృష్ణ కాన్షియస్నెస్ ఫాలో అవ్వచ్చు. కృష్ణ చైతన్య మార్గంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. సో ఎవరైతే సెన్సెస్ కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. బాల్యం నుండి కృష్ణ చైతన్య మార్గంలో శిక్షణను పొందిన వారు సహజంగానే భౌతిక జీవితం పట్ల ఆసక్తిని పెంచుకోరు. 50 సంవత్సరాల వయస్సు రాగానే గృహస్థ జీవితాన్ని విడిచేయును. అతడు ఎట్లు వదులుకోవటం ప్రారంభిస్తాడు. భార్యాభర్తలు ఇరువురును ఇల్లు విడిచి తీర్థయాత్రలను చేస్తారు. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు సాంసారిక జీవితంలో ఉన్నట్లయితే పిల్లలు పెద్దవారే చేతికి అందివస్తారు. కనుక సంసార బాధ్యతలను వారికి అప్పగించి భార్యతో కలిసి సంసార బంధాలను పూర్తిగా మరచిపోవటానికి అతను తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నార్మల్ గా మన శాస్త్రాల ప్రకారం ఏంటి, చిన్న వయసు నుంచి మనం భక్తిని ప్రారంభించాలి. ఆ తర్వాత 25 సంవత్సరాలు అలా వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలనుకుంటే వివాహం చేసుకొని 50 సంవత్సరాల వరకు మనం మన కుటుంబాన్ని సరిగ్గా పోషించాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ మనం కృష్ణ చైతన్యాన్ని ఫాలో అవుతూ మన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఫాలో చేపిస్తూ రావాలి. సో 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఏమవుతుంది, వాళ్ళు బాగా మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు వస్తారు. ఆ పిల్లలకి కూడా వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని చెప్తారు, కృష్ణ కాన్షియస్నెస్ ని నేర్పిస్తారు. సో ఈ తర్వాత ఏమవుతుంది, 50 ఇయర్స్ వచ్చిన తర్వాతకి ఏమవుతుంది, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. పెద్దవాళ్ళు అవుతారు అండ్ దే కెన్ బి ఇండిపెండెంట్ ఆన్
దెమ్‌సెల్ఫ్. వాళ్ళకి పేరెంట్స్ అవసరం ఉండదు. సో, జాబ్ అదంతా చేస్తారు కాబట్టి. అప్పుడేం చేస్తారు, హస్బెండ్, వైఫ్ వాళ్ళిద్దరూ కలిసి తీర్థయాత్రలకి వెళ్తారు. అలా వెళ్ళి నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దాం. తీర్థయాత్రలకు బయలుదేరుతారు. భర్త బంధాల నుండి పూర్తిగా విముక్తుడైనప్పుడు అతడు భార్యని ఇంటికి పంపి ఒంటరిగా గడపడం ప్రారంభిస్తాడు. ఇది వైదిక పద్ధతి. మనకు మనమే ఒక పద్ధతి ప్రకారం క్రమముగా ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి అవకాశాన్ని కల్పించుకోవాలి. అలా కాకుండా మనం కనుక భౌతిక చైతన్యంతోనే రోజులను గడిపినచో మనం కృష్ణ చైతన్యంలో పరిపూర్ణతను కాలేము. అంతేకాకుండా ఈ మానవ జీవితంలో లభించిన గొప్ప అవకాశాన్ని కూడా చేజార్చుకుంటాం. సో, వాట్ వి హావ్ టు డూ, మనము వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు తీర్థయాత్రలకి వెళ్ళిన తర్వాత, ఆ హస్బెండ్ ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో, ఓకే. ఇప్పుడు నేను రెడీ. నౌ ఐ యామ్ రెడీ టు లీవ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నేను ఒంటరిగా జీవించగలను. నాకున్న బంధాలను నేను విడిచిపెట్టగలను అని అతను అనుకున్నప్పుడు అతని భార్యని ఇంటికి పంపించేస్తారు. అప్పుడేమవుతుంది? ఆ భార్య ఆ పిల్లల సురక్షణలో ఉంటారనమాట. భర్త ఏం చేస్తారు, ఒంటరిగా భజన క్రియ చేసుకోవడం, కృష్ణ కాన్షియస్ చేయడం ప్రారంభిస్తారు. సో, ఇది మన శాస్త్రాల్లో ఉన్న ఒక కరెక్ట్ ప్రాసెస్. ఇది మన శాస్త్రాల్లో ఉన్న కరెక్ట్ ప్రాసెస్. సో, కానీ ఇలాంటి రెస్ట్రిక్షన్స్, ఇలాంటి రూల్స్ ఉన్నప్పుడు 20 ఇయర్స్, 25 ఇయర్స్‌కి పెళ్లి చేసుకోవాలి. 50 ఇయర్స్ వరకు మీరు ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపి మీరు కృష్ణ కాన్షియస్‌నెస్ చేయాలి. ఇలా అన్నీ చేస్తూ వచ్చామంటే ఏమవుతుంది, మనం ఈజీగా అటువైపు మనం ఫ్యామిలీని కంట్రోల్ చేయొచ్చు. మన సెన్సెస్‌ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ కృష్ణ కాన్షియస్‌నెస్ కూడా జరుగుతుంది. సో, ఈజీగా మనము మన బంధాలను కట్ చేయగలుగుతామనమాట. వదిలేయగలుగుతాం. అలాగే పిల్లలు ముందు నుంచే పుట్టినప్పటి నుంచి వాళ్ళు కృష్ణ కాన్షియస్ ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఈజీగా అవుతుంది. వాళ్ళకి ముందుగానే ఆసక్తి ఉండదనమాట. ఎలాగైతే 'ప్రహ్లాద్ మహారాజ్' ఆఫ్‌కోర్స్ అతను అసురుల కుటుంబంలో, వంశంలో జన్మించిన అబ్బాయి. కానీ అతనొక మహాత్ముడు కాబట్టి, అతనికి ముందు నుంచి ఆసక్తి లేదు. ఒక చిన్న పిల్లాడు ఏం చేస్తాడు నార్మల్‌గా, అతనికేమిష్టము? ఆడుకోవడం అంటే ఇష్టము కదా! కానీ మీరందరూ కెమెరా ఆన్ చేస్తే బావుంటుంది. ప్లీజ్ ఆన్ యూర్ కెమెరా సో దట్ ఐ కెన్ బి వెరీ ఇంటరాక్టివ్. నాకెలా అనిపిస్తుందంటే నేను ఇక్కడ జస్ట్ స్క్రీన్ మీద మాట్లాడుతున్నానని. సో, వాట్ విల్ హ్యాపెన్, ప్రహ్లాద్ మహారాజ్‌కి అతను ఒక 5 ఇయర్స్ అబ్బాయి. సో, 5 ఇయర్స్‌గా ఉన్న ఒక అబ్బాయి నార్మల్‌గా ఏం చేస్తాడు? ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకోవడమే అతని పని. ఇంకేం చెయ్యడు. కానీ ప్రహ్లాద్ మహారాజ్‌కి ఇవన్నీ ఇష్టం లేదు. ఎందుకు నేను నా వయస్సుని, నా సమయాన్ని నేను వేస్ట్ చేయాలి? ఎందుకు నేను దుర్వినియోగం చేయాలి? సో, ఇలా అతనికి ఆసక్తే లేదు. సో, చిన్నప్పటి నుంచి మనం భక్తిని ప్రారంభించాము అంటే, మనం ఈజీగా బయట ఉన్న భౌతిక, సంసారిక వస్తువులన్నిటిని, బంధాలని మనం ఈజీగా మనము వదులుకోగలుగుతామనమాట. సో, నెక్స్ట్, ఆనందకరమైన జీవితం అంటే ప్రేమించే భార్య మరియు ప్రేమించే సంతానం అని అందరూ అనుకుంటారు. ఆ విధంగానే జీవితాన్ని అనుభవిస్తారు. కానీ మనకు తెలియదు, ఈ ఆనందం నిజమైనది కాదని, కేవలం భ్రమలో కూడుకున్నదని. ఎప్పుడైనను ఒక్కసారిగా కనురెప్పపాటు కాలంలో ఈ ఆనందాన్ని విడవాల్సి రావచ్చును. మరణం అనేది మన చేతులలో లేదు. భగవద్గీత వలన మనకు తెలిసినదేమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణించేంత వరకు కూడా తన భార్య పట్ల అధికంగా మమకారాన్ని కలిగి ఉంటే, దానికి ఫలితంగా అతడు వచ్చే జన్మలో స్త్రీ శరీరాన్ని పొందుతాడు. సో, ఇక్కడ నార్మల్‌గా ఏమనుకుంటారు అందరూ? నాకొక మంచి ప్రేమించే భార్య, నన్ను ప్రేమించే పిల్లలు ఉంటే అదే చాలు. ఇంకేముంది, ఇంక జీవితంలో ఏం కావాలి? ఈ ఆనందం కంటే ఏం కావాలి? మనల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉంటే చాలు కదా! అని మనం అనుకుంటాము. కానీ అది నిజం కాదు. కరెక్ట్ కాదు. ఎందుకు? తెలీదు. కన్నురెప్ప పాటులో ఏదైనా జరగొచ్చు. అంటారు కదా! 1 సెకండ్‌లో మొత్తం తలకిందులైపోయింది అంటారు కదా! అలాగే మనకి తెలీదు. నెక్స్ట్ సెకండ్‌లో ఎవరు మన నుంచి దూరమైపోతారో, ఎవరు చనిపోతారో మనకు తెలీదు. రైట్. సో, ఇదే జరుగుతుంది. మనల్ని ప్రేమించేవారు, మనం ప్రేమించేవారు రెప్పపాటు కాలంలో వాళ్ళు మనకి దూరమైపోతారు. సో, ఈ ఆనందం అనేది నిజమైన ఆనందం కాదు. సో, ఒకసారి నాకు తెలిసిన ఒక డివోటీ చెప్తూ ఉన్నారు. సో, అతనికి రీసెంట్‌గా యాక్సిడెంట్ అయిందనమాట.
సో హీ వాజ్ ఎంజాయింగ్ మెటీరియల్ థింగ్స్. అతను కాస్త భౌతిక సంసారానికి కాస్త దగ్గరగా ఉన్నాడు. భక్తికి కాస్త దూరంగా ఉన్నాడు. అతనికి తెలుసు. కానీ అతను రియలైజ్ అవ్వలేకపోయారు. సో 2 విషయాలున్నాయి. మనకి తెలిసింది, దాన్ని రియలైజ్ అవ్వడము. ఈ 2 తెలుసు అంటే మనకి చాలా తెలుసు. మనకి 16 రౌండ్స్ చేయాలి అని తెలుసు. మనకి ఇవన్నీ నిజమైనవి కావు అని తెలుసు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా సరే దాన్ని రియలైజ్ అవ్వటం ఇంపార్టెంట్. సో అతనికి కూడా తెలుసు. అతనికి చాలా బాగా తెలుసు. ఏంటి చేయాలి? ఏం చేయకూడదు? ఏది టెంపరరీ? ఏది పర్మనెంట్? అంతా తెలుసు. బట్ అతను రియలైజ్ అవ్వలేకపోయాడు. సో ఏమైంది? అతనికి యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు రియలైజ్ అయ్యాడు. సో నేను ఎంత కష్టపడి నేను జాబ్ తెచ్చుకొని పెద్ద పెద్ద ఐఎమ్ సారీ. సో అతనికి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఏమైంది? అతను రియలైజ్ అయ్యారనమాట. నేను లక్షలు సంపాదించినా సరే, నేను ఒక పెద్ద కుటుంబాన్ని చేసుకున్నా సరే, నేను కష్టపడి దేనైనా సాధించినా సరే, ఒక్క క్షణంలో అదంతా పోతుంది. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఉన్నారు. అతను పెద్ద పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు. 99% మొత్తం అయిపోయింది. ఇంకా 1% అతను కష్టపడితే అతను అనుకున్నది నిజమవుతుంది. అతను ఫేమస్ అయిపోతాడు. బట్ ఏమైంది? అతను చనిపోయాడు. యాక్సిడెంట్ అయిపోయింది. చనిపోయాడు. సో ఏమైంది? అంత ఒక్క క్షణంలో అతను నిర్మించుకున్న ఒక పెద్ద బంగ్లా లాంటి ఒక కోట లాంటి అతని కల ఏమైంది? మొత్తం నాశనం అయిపోయింది. సో చెదిరిపోయింది. సో ఇది అన్నమాట. ఈ ఆనందం గాని, ఈ పదవి, ప్రతిష్ట గాని, హోదా గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజమని మనం అనుకుంటాం. కానీ అవన్నీ అబద్ధం. ఒక్క క్షణంలో అవన్నీ నాశనం అయిపోతాయి అన్నమాట. అలాగే సో ఇప్పుడు ఎవరైతే ఒక భర్త అతని భార్యపై ఎక్కువ మమకారంతో ఉంటే, లేదా భార్య భర్తపై ఎక్కువ మమకారంతో ఉంటే ఏమవుతుంది? వాళ్ళు నెక్స్ట్ జన్మలో అబ్బాయి అమ్మాయి లాగా, అంటే భర్త అమ్మాయి లాగా, భార్య అబ్బాయి లాగా పుడతారనమాట. అంటే వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళకి ఎవరిపైన అయితే మమకారం ఉంటుందో, ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో, వాళ్ళు అటువంటి జన్మని పొందుతారనమాట. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు. అలాగే భర్త పట్ల అధికంగా మమకారాన్ని కలిగిన స్త్రీకి వచ్చే జన్మలో పురుష శరీరం లభిస్తుంది. మీకు కుటుంబ జీవితం లేకున్నను మీ అనుబంధాన్ని పిల్లి పైనను కుక్క పైనను పెట్టినట్లయితే మీరు మరుసటి జన్మలో కుక్కగాను పిల్లిగాను పుట్టవలసి వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం లేదా ప్రకృతి నియమం. సో ఇప్పుడు అన్నారు, ఓకే, ఫ్యామిలీ అంటే టెంపరీగా ఉంటుంది, దాని వల్ల బంధాలు ఏర్పడతాయి, దాని వల్ల మళ్ళీ మనం పుట్టాలి అని చెప్పారు. సరే, నాకు కుటుంబం లేదు, నాకు ఒక కుక్క పిల్లను, ఒక పిల్లి పిల్లను, ఏదో ఒక యానిమల్ ఉంది, నేను దాన్ని పెంచుకుంటున్నాను. దీని వల్ల ఏమవుతుందంటే దీని వల్ల కూడా మనకి బంధాలు అనేటివి ఏర్పడతాయి. మీరు ఎక్కువ మమకారం చూపించాలంటే ఏమవుతుంది? నెక్స్ట్ జన్మలో వాళ్ళనే పుడతారనమాట. సో ఒకసారి ఒక సెషన్ లో రత్నవల్లి మాతాజీ కూడా చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఒక ఇండియన్ ప్రెసిడెంట్ అతనికి అతను ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళేటప్పుడు ఆ ఫారిన్ కంట్రీలో చెప్తారంట. ఏమని చెప్పేవారంటే, ఇక్కడ ఎంత బాగుంటుంది, నాకు ఫారిన్ కంట్రీ అంటే చాలా ఇష్టము, ఇక్కడ మొత్తము ఆ ఫెసిలిటీస్ కానీ, నీట్నెస్ కానీ, పెద్ద పెద్ద బంగ్లాలు కానీ ఆ ఇంత బాగుంటుంది, హోదాగా ఉంటుంది, ఇండియాలో అలా ఉండదు. ఇంకా అతనికి ఏంటి, కుక్కలంటే బాగా ఇష్టం అనమాట అతనికి. సో అందువల్ల ఏమైంది, అతనికి నెక్స్ట్ జన్మలో ఫారిన్ కంట్రీలోనే పుట్టాడు. ఇంకా ఏలో పుట్టాడు? కుక్కలాగా పుట్టాడు అనమాట. సో ఇది మార్నింగ్ నేను జయప్రతాక్ స్వామి మహారాజ్ లెక్చర్ లో కూడా వింటూ ఉన్నాను. హిస్ హోలీనెస్ జయప్రతాక్ స్వామి మహారాజ్ చెప్తున్నారు, ఒక ఆస్ట్రాలజర్ ఒక చెప్పారనమాట. ఒక కుక్కని చూసి, ఇతను ఒక ప్రెసిడెంట్, ఇండియా ప్రెసిడెంట్, కానీ ఇతనికి ఒక కుక్క పైన ఎక్కువ మమకారం ఉండటం వల్ల అతనికి ఏమైంది, అతనికి ఒక కుక్క జన్మ లభించింది అనమాట. సో చూడండి, ఒక పెద్ద ప్రెసిడెంట్ మొత్తం ఒక పిఎం అనుకున్నాం, ఒక దేశాన్ని అతను పరిపాలించవచ్చు. అలాంటి వ్యక్తి నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాడు? ఒక కుక్కలాగా పుట్టాడు. సో ఇది అన్నమాట.
ఏ స్టేజ్ నుంచి మనం ఏ స్టేజ్ కి వెళ్తున్నామో ఒకసారి మనమే ఆలోచించాలి. ఇది మనకి ఉన్న బంధాలు, బాండేజెస్ వల్ల కలిగే నెగటివ్ డిసడ్వాంటేజెస్. ప్రతి ఒక్కరు కృష్ణ చైతన్యాన్ని వెంటనే ప్రారంభించాలనేది ఈ అధ్యాయం అధ్యాయం యొక్క సారాంశం. ఎవరైనాను ఈ జీవితాన్ని పూర్తిగా అనుభవించి వృద్ధులైన తర్వాత చేసేది ఏమీ ఉండదు కనుక కృష్ణ చైతన్య సంఘానికి వెళ్ళి ఏవైనా మంచి మాటలను వింటాను అని భావించవచ్చు. తప్పకుండా ఈ సమయంలో కూడా కృష్ణ చైతన్యాన్ని అలవరుచుకోవచ్చు. కానీ వృద్ధులయ్యే వరకు జీవిస్తారని ఖచ్చితమైన హామీ ఎక్కడుంది? మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. కనుక ఆధ్యాత్మిక జీవితాన్ని వాయిదా వేయటం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఎవరైనాను ఇప్పుడే కృష్ణ చైతన్యాన్ని అలవరుచుకొని భక్తిలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి. అదే మా ఈ సంఘం యొక్క ప్రధాన ఆశయం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మా అమ్మమ్మ, గ్రాండ్ మదర్. సో నేను ఒక 1 మంత్ ముందే నాకు హాలిడేస్ వచ్చినప్పుడు వారిని కలిసాను, వారితో మాట్లాడాను. నేను శ్రీల ప్రభుపాద్ ఫోటో అన్ని చూపించాను. బాగా మాట్లాడాను. హెల్తీగా కూడా ఉన్నాను. నెక్స్ట్ మంత్ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ టైం కాల్ వచ్చింది. అమ్మమ్మ చనిపోయారు అని చెప్పి. ఆ రోజు కూడా ఆ మొత్తం రోజు కూడా వారు చాలా హెల్తీగా ఉన్నారు. అసలు ఎవరు ఊహించలేదంట ఆవిడ చనిపోతారు అని చెప్పి. సో మనం చెప్పలేము ఎవరు ఎప్పుడు చనిపోతారు, ఎలా చనిపోతారో చెప్పలేము. అలాగే ఒక వీడియో చూస్తున్నాను. అక్కడ చెప్పారు, ఒక ఒక యాక్ట్రెస్ చెప్పింది. ఏమని చెప్పానంటే, నా ఫ్రెండ్ ఉండేది. తనతో ఏదో గొడవ పడ్డాను నేను. నా కాలేజ్ మేట్. తనతో గొడవ పడ్డాను. నేను తనతో కాల్ మాట్లాడలేదు. అందరూ చెప్పారు, "ఒక్కసారి మాట్లాడు ఏమవుతుంది? మాట్లాడు కాల్ చేసి" అని చెప్పారు. కానీ నేను వినలేదు. ఆ తర్వాత రోజు నాకు కాల్ వచ్చింది. తను ఏదో ప్రాబ్లమ్ వల్ల చనిపోయింది అని చెప్పి. సో, అప్పుడు నేను అనుకున్నాను, నేను కాల్ చేసి మాట్లాడుంటే బాగుండు కదా! ఇప్పుడు నేనసలు ఆ అవకాశమే ఉండదు కదా! అని చెప్పి. సో ఊహించలేమనమాట. ఎప్పుడు ఎవరు మన నుంచి దూరమైపోతారు అని చెప్పి. ఎప్పుడు మనకి మరణం సంభవిస్తుందో అని చెప్పి. మనము అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మరణించొచ్చు. బయటికి వచ్చిన తర్వాత ఏదైనా అనారోగ్యం వల్ల మరణించొచ్చు. మనం ఈ 18, 20 టీనేజ్‌లో ఉన్నప్పుడు మరణించొచ్చు. ఆహ్, పెళ్ళైన తర్వాత మరణించొచ్చు. ఎటువంటి గ్యారంటీ లేదు. నెక్స్ట్ సెకండ్ మనం ఉంటామా లేదా అని కూడా మనం గ్యారంటీ ఇవ్వలేము. అలాంటి సిట్యుయేషన్స్‌లో నేను అన్ని సంసారిక అన్నీ చేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని నాకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు నేనప్పుడు ఇస్కాన్‌కి వెళ్తాను అని చెప్పడం అది అవివేకం. మనకి గ్యారంటీ లేనప్పుడు మనం ఒక విషయం గురించి చెప్పడం ఎలా అంటే గాల్లో మేడలు కట్టడంతో సమానం అన్నమాట. సో కాబట్టి కాబట్టి ఎవరైనాను ఇప్పుడే కృష్ణ చైతన్యాన్ని అలవర్చుకొని భక్తిలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి. అదే మా ఈ సంఘం యొక్క ప్రధాన ఆశయం. సో మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి, గ్యారంటీ లేదు కాబట్టి, మనకి మనకి తెలుసు కాబట్టి ఇప్పుడే దాన్ని స్టార్ట్ చేయడం ఒక ఉత్తమమైన విషయం, ఆలోచన. ఇదే మన ఇస్కాన్ యొక్క ఆశయం. ప్రతి ఒక్కరికి ఏ వయస్సు నందైనను కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించే అవకాశాన్ని కల్పించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర జపం ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించడం ఎంతో సులభం. దీని ద్వారా ఫలితం వెంటనే లభిస్తుంది. సో అఫ్ కోర్స్ మనము చిన్న వయసులోనే మనము భక్తిని స్టార్ట్ చేయాలి. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, మనకి 5 ఇయర్స్ ఉన్నప్పుడే మనం భక్తిని స్టార్ట్ చేయాలి అని. కానీ ఒకవేళ మనం లేట్ అయినా సరే, మనకి 18 ఇయర్స్ ఉన్నా, 20 ఇయర్స్ ఉన్నా, 50 ఇయర్స్ ఉన్నా సరే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి మన భక్తి జీవితాన్ని మనము స్టార్ట్ చేయాలన్నమాట. కాబట్టి శ్రోతలారా, సహృదయంతో మా ఉపన్యాసాలకు వస్తున్న వారికి, లేక మా గ్రంథములను చదువుతున్న వారికి మా విన్నపం ఏమనగా, మీరు మీ విశ్రాంతి సమయంలో మా సాహిత్యాన్ని చదువుతూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మీరు తప్పక మా మార్గము గొప్ప ఆనందముతో కూడుకున్నదని, శక్తివంతమైనదని తెలుసుకుంటారు.
సో ఇక్కడ చెప్తున్నారు, ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఏంటి, మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు, ఎంటీగా ఫ్రీ టైం ఉన్నప్పుడు అప్పుడు మీరు నా పుస్తకాలను తీసుకొని చదవండి, మీకు అర్థమవుతుంది దీనిలో ఉన్న ఆనందం ఏంటి, ఈ కృష్ణ కాన్షియస్ మూవ్‌మెంట్ అనేది ఎంత పవర్‌ఫుల్లో మీకు అర్థమవుతుంది అని చెప్పి. సో, ఎందుకంటే ఇండియన్స్ ఏమనుకుంటారు, ఫారిన్ కంట్రీస్ లోనే చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అది అనుకుంటారు. సో, అక్కడ ఆ టైంలో ఏముంది, హిప్పీస్. వాళ్ళేం చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవారు, జంతువులని తమ లీడర్‌గా మార్చుకునేవాళ్ళు. జంతువుల యొక్క లెవెల్‌లో వాళ్ళు తమ జీవితాలను గడిపేవారు. సో, వా వా వాళ్ళు అలా ఉన్నారు. మనమేమనుకుంటున్నాము, వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాం. వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు యానిమల్ లైఫ్‌లో జీవిస్తున్నారు. అదే ఇంక చాలు అని అనుకుంటున్నారు. సో, అలాంటి వాళ్ళని కూడా మార్చి, ఇలాంటి ఆస్టెరిటీస్ ఏవైతే అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీట్ తినకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, ఇల్లిసిట్ సెక్స్ ఉండకూడదు, 16 రౌండ్స్ చెయ్యాలి, ఇంకా ఎన్నో రూల్స్, ఏకాదశి పాలన చెయ్యాలి. ఇలాంటి రూల్స్ అన్నిటిని ఫాలో అయ్యాడు. అంటే నార్మల్ సాంసారిక జీవితంలో, అంటే భౌతిక ప్రపంచంలో ఉండే రూల్స్ ని పాటించని వ్యక్తులు మన కృష్ణ చైతన్యంలోని రూల్స్ ని ఫాలో అయ్యే స్టేజ్ కి వచ్చారు అంటే అది ఎంత పవర్ఫుల్ మనం ఆలోచించాలి. సో ఇది ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న శక్తి. ఆనందం ఆనందం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు చెప్పినా వినని ఆ హిప్పీస్, ఎంతో గొప్ప గొప్ప రిచ్ పర్సన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణ కాన్షియస్నెస్ లోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే అక్కడ హ్యాపీనెస్ ఉంది కాబట్టి. సో మనం అర్థం చేసుకోవాలి, ఈ కృష్ణ చైతన్యంలో ఆనందం ఉంది, శక్తి కూడా ఉంది. హరే కృష్ణ. సో థర్డ్ చాప్టర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి మనము ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము. సో చాలా ఎక్కువగా టైం తీసుకున్నాను, చాలా తక్కువ చదివాను. ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఏదైనా సజెషన్స్ ఉంటే మీరు చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు, లేదా సెషన్ ఎలా ఉందో చెప్పచ్చు, ఏదైనా రియల్